ఎటువంటి ఖర్చు లేకుండా కష్టపడకుండా మీ అవాంఛిత రోమాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇలా చేస్తే చాలు. వెంటనే ఫటాఫటా రాలిపోతాయి. అస్సలు నొప్పి అనేది కూడా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అక్క, మా ఫేస్ మొత్తం కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది, లేదనుకుంటే చిన్న దగ్గర అన్వాంటెడ్ హెయిర్ ఉంది, అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంది, ఏదైనా ఒక మంచి సొల్యూషన్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. చాలా రోజుల మట్టి అడుగుతున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైనా వీడియో చేస్తే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉండే కామెంట్స్ ఎక్కువగా ఏమైనా ఉన్నాయంటే అన్వాంటెడ్ హెయిర్ గురించి. అన్వాంటెడ్ హెయిర్ సమస్య అనేది అంత ఇబ్బంది పెడుతుందన్నమాట. పర్మనెంట్ సొల్యూషన్ అండి నేను చెప్పేది, ఇన్స్టెంట్ కాదు. చాలా ట్రీట్మెంట్లు అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి చాలామంది చేయించుకుంటున్నారు. బట్ ట్రీట్మెంట్కి వెళ్ళేదానికంటే కూడా మనకి ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే ఖచ్చితంగా పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్ సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ఈ మధ్యన మీ జుట్టెందుకు గీత అంత పెద్దగా పొడవుగా పెరిగింది, అంత ఒత్తుగా ఉందని అడుగుతున్నారు. సో నేనైతే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని వాడుతున్నాను. తక్కువ టైంలోనే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కానీ డాండ్రఫ్ సమస్య కానీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా మీరు ట్రై చేయలేదా అయితే ఇప్పుడే ట్రై చేయండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను టీ పౌడర్ అండి. నార్మల్గా ఇంట్లో ఉండే టీ పౌడర్ని యూజ్ చేయండి. దీనికోసం స్పెషల్గా టీ పౌడర్ని కొనాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ టీ పౌడర్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ టీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకుంటే షుగర్ కూడా 2 స్పూన్స్ తీసుకోండి. సో నేనైతే ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటో అనమాట. బాగా ఎర్రగా పండిన టమాటోని తీసుకొని ఇలా 2 భాగాల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టమాటోని మనం గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నా ఓకే. ఒకటే కనుక నేను ఇక్కడ గ్రేటర్ అనేది యూజ్ చేస్తున్నాను. మనం వీలైనంత మెత్తటి తురుములాగా తురుముకోవాలన్నమాట. సో మనకి ఏదైతే పీల్ ఉంటుందో అది స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఓన్లీ మనకి టమాటో లోపల గుజ్జు ఉంటుంది కదా, సో అది చాలు. సో ఇక్కడ నేనైతే ఒకటి మాత్రమే తురిమానండి. అంటే ఓన్లీ హాఫ్ టమాటో మాత్రమే తురుముకున్నాను, హాఫ్ అనేది పక్కన పెట్టేశాను. తురిమిన టమాటో పల్ప్ని ఇప్పుడు మనం బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. జస్ట్ పించ్ ఆఫ్ అనేది సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు 1 గ్లాస్ అయితే పట్టాయండి, చిన్న గ్లాస్ అనమాట. ఇందులో నేను 2-3 స్పూన్లు అనేది యాడ్ చేసి మిక్స్ చేశాను. బట్ తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ అనేది యాడ్ చేసేసాను అనమాట. కంప్లీట్గా నాకు ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది పట్టింది, డ్రింకింగ్ వాటర్. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇది మొత్తం కూడా మనకి రెడీ అవుతుంది. మనకి ఇది రెడీ అవ్వడానికి 5 మినిట్స్ అనేది పడుతుంది. పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. దీనివల్ల ఎంత ఎక్కువగా ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అయినా రిమూవ్ అయిపోతుంది. దీన్ని మనం ఫేస్ మీదే కాదండి, లెగ్స్కి యూజ్ చేయొచ్చు, హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు, అండర్ ఆర్మ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఎటువంటి నొప్పి లేకుండా, ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకునేది కనుక ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇది మనకి 5 మినిట్స్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కలర్ చేంజ్ అయిన వెంటనే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో మనం అలానే గుర్తుపట్టాలి. సో చూసారు కదా, ఇంకా బాగా డార్క్ అవుతుంది, కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇంకా దగ్గరకు అవుతుంది. అలా అయిన వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది మనకి లిక్విడ్లానే ఉంటుందండి. ఏదైనా స్ట్రెయినర్ సహాయంతో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకోవాల్సింది మెయిన్గా ఇదేనండి. దీనిలోనే మనకి అసలైన రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదొక్కటి రెడీ చేసి పెట్టుకుంటే మనకి మిగిలిన పని చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఈ వాటర్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు రెమెడీ అనేది. ఇందులో ఇప్పుడు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి, వీట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి.
సో మీరు ఫేస్ మొత్తానికి అలాగే హ్యాండ్స్కి లెగ్స్కి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు అంతేకాదు ముందుగా మనం వాటర్ అనేది రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలనుకునేటప్పుడు ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నా ఓకే, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ లెగ్ మీద చూపిస్తున్నానండి. మీరు అప్పర్ లిప్ మీద, చిన్ దగ్గర ఎక్కడైనా ట్రై చేయొచ్చు. చాలామంది అనేది ఏంటంటే మీకు అప్పర్ లిప్ మీద హెయిర్ లేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే నేను హెయిర్ ఉన్న లెగ్ మీద అయితే చూపిస్తున్నాను. సో ఇది నా లెగ్ కూడా కాదనమాట, చూస్తున్నారు కదా, ఎక్కువగా హెయిర్ ఉన్న లెగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక సర్కిల్ అనేది వేసాను, మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, సో అందుకనమాట. ఇక్కడ నేను సర్కిల్ యాడ్ చేశాను కదా, సో ఆ సర్కిల్ లోపల నేను ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నాను. మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. ఎక్కువగా అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంది, చిన్ దగ్గర హెయిర్ ఉంది, ఫేస్ మొత్తం కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అంటున్నారు. సో మీకు ఎక్కడ హెయిర్ ఉంటే అక్కడ ఈ ప్యాక్ని బాగా థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసేయండి. సో నేను లెగ్కి అప్లై చేస్తుందని చెప్పేసి మీరు కూడా లెగ్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసి బాగా డ్రై అవనివ్వాలి. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం రిమూవ్ చేయాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది డ్రై అవ్వడానికి న్యాచురల్గా ఎంత టైం పడుతుందో అంత టైం అనేది మనం డ్రై అవ్వనివ్వాలి. ఫ్యాన్ కింద డ్రై అవ్వనివ్వద్దు, నార్మల్గా డ్రై అవ్వనివ్వండి. 15 to 20 minutes అనేది ఖచ్చితంగా టైం పడుతుంది. ఇలా మనకి డ్రై అయిపోయిన తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలి. ఏదైనా టిష్యూ తీసుకోండి, లేదనుకుంటే ఏదైనా క్లాత్ తీసుకొని మీరు ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. సో దీనికైతే హెయిర్ కూడా ఉంటుంది చూడండి. నేను ఏదో చెప్పానని కాదు, మీరు రబ్ చేస్తూ ఒకసారి చూడండి. హెయిర్ కూడా మీరు రబ్ చేస్తూ రిమూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో 2-3 minutes అనేది రబ్ చేసి టిష్యూ కానీ క్లాత్తో కానీ ఇలా గట్టిగా తుడిస్తే అక్కడున్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. వీక్లీ మీరు 2 times అనేది ఇలా కనుక ట్రై చేస్తే పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్ రిమూవ్ అనేది అయిపోతుంది. అలాగే మీకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు, ఖర్చు కూడా ఉండదు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. మీ ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్గా గుడ్ బై చెప్పాలంటే ఇది ఒక్కటే మార్గం. ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. పర్మనెంట్గా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. వారానికి 2 సార్లు ట్రై చేస్తే చాలు. ఎంత ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా సరే మొత్తం కూడా ఫటాఫటా రాలిపోతుంది. అలాగే మళ్ళీ గ్రోతింగ్ కూడా ఉండదన్నమాట. మీరు లేజర్ ట్రీట్మెంట్లు కానీ ఇంకా కాస్ట్లీ ట్రీట్మెంట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి కదా, సో వాటితో పని కూడా ఉండదన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అంతేకాదు అక్కడ ఉన్న స్కిన్ కూడా చాలా ఫెయిర్గా మారుతుంది, స్మూత్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.